వాక్యానికి సిద్ధపడి వాక్య ప్రజలు మన విషయంలో సహాయం దేవాది దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపియున్నాడని నమ్ముచున్నారు. యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడై లేచి తండ్రి యొక్క కుడి పార్శ్వన కూర్చున్నారు. మరలా తిరిగి మన కొరకు వచ్చునని నమ్ముచున్నారు. ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించిననే కానీ పరలోక రాజ్యం చేరడం నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడిన లేఖను మీరు నమ్ముచున్నారా? యేసుక్రీస్తును గురించిన సువార్తను విని మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకున్నట్టు మీరు నిశ్చయించుకున్నారా? ఎవరో బలవంతుల చేత కాక మీ ఇష్టపూర్వకంగా ఈ బాప్తిస్మం మీరు తీసుకుంటున్నారా? ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నారు. ఇది రక్షణ తీసుకున్న శ్రమైన ఇబ్బంది కష్టమైన ఉపద్రవమైనను యేసుక్రీస్తును విడిచిపెట్టక జీవిత కాలానికి రక్షణ కొనసాగించుకున్నట్టు మీరు నిశ్చయించుకుని ఉన్నారా? విశ్వాసం పరిశుద్ధుడా జీవం కలిగిన దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవాలయం తల్లి ప్రశస్తమైన దేవా అయా ప్రత్యేకమైన దేవుని బట్టి నీ కుమారుని బట్టి వందనాలు. నీవు ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసి నీ బిడ్డ ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నీ బిడ్డ సద్వినియోగం చేసుకుంటుండగా ఆత్మ దేవుడిగా మీ బిడ్డలో ఉన్నది. అయా నీకు తల్లి పాప క్షమాపణ నిమిత్తమై అయా బాప్తిస్మం తల్లి తీసుకుంటుండగా ఈ నామంలోనికి బిడ్డ వస్తువుని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది మొదలుకొని బిడ్డ దేవాలయం విశ్వాస జీవితంలో కొనసాగించబడాలి. దేవా విశ్వాసంలో ముందుకు సాగాలి. ఇదిగో నీ రాకడలో ఎత్తబడాలని ఉపదేశి అన్ని విషయాల్లో బిడ్డ దేవులైన వాక్యానుసారంగా నడిపించబడుతూ నీవే అడ్డుకట్టమని వేడుకుంటుంది. ఆ బిడ్డ అధికారులు నిర్ణయంతో నీ ఆత్మను నింపమని వేడుకుంటుంది. నా ప్రియుడు రక్షణ యేసు నామంలో ఇచ్చిన ప్రార్థన సమర్పించని వేడుకుంటుంది. నామ తండ్రి కుమారుడు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి సంఘ కాపరైన నేను దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి సంఘ కాపరైన నేను దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ నామమున